డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అడగచ్చు, లేకపోతే డిస్కస్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇన్ ఇండియా. సో అవకాశాలు, అదేవిధంగా ఛాలెంజెస్, సమస్యలు, సవాలు ఏంటి అని అడగచ్చు. సో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఏ విధంగా వే ఫార్వర్డ్ చెప్తాం, ఇటువంటి అన్ని అంశాల గురించి మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ పాపులేషన్ ఇంటర్లింక్ చేసుకొని చదువుకుంటాం. సో అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటర్థం అంటే ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ దట్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ షిఫ్ట్స్ ఇన్ పాపులేషన్ ఇయర్ స్ట్రక్చర్. సో పాపులేషన్ ఇయర్ స్ట్రక్చర్లో కొన్ని మార్పులు అనేవి వస్తాయి. సో అది ఎకనామిక్ గ్రోత్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యంగెస్ట్ పాపులేషన్స్ ఇన్ అన్ ఏజింగ్ వరల్డ్. సో ఈ ఏజింగ్ వరల్డ్లో ఇండియాలో యూత్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది భారతదేశంలో చాలా మంచిగా ఉంది. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నామంటే చాలా బెనిఫిట్స్ వస్తాయని చెప్పారు. సో ద డెమోగ్రఫిక్ డివిడెండ్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్డ్ లేబర్ సప్లై దట్ విల్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ బూస్ట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ టు అదర్. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ దేన్ని లీడ్ చేస్తుందంటే లేబర్ సప్లై పెరుగుతుంది, దీనివల్ల ప్రొడక్షన్ పెరగడానికి స్కోప్ ఉంది. సో ఈ ప్రొడక్షన్ అవన్నీ పెరిగాయంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, కాబట్టి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రేట్ని కూడా పెంచవచ్చు. సో ఈ విధంగా వీసీఎస్ సైకిల్ నుంచి వర్చువస్ సైకిల్కి మనం తీసుకెళ్ళవచ్చు. రైట్, ఈ విధంగా ఇంట్రొడక్షన్ పెట్టుకున్నాక దానికి సంబంధించి ఆపర్చునిటీస్ ఏంటి అనే అంశాన్ని చూస్తే ఇందాక చెప్పినట్టే లేబర్ సప్లై అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. The first benefit of younger population is the increased labor supply as more people reach working age. However, the magnitude of this benefit depends on the ability of the economy to observe productively employ the extra workers. So demographic dividend వల్ల లేబర్ సప్లై అనేది పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మన ఎకానమీ ఏ విధంగా ఉంది, సో వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేంత ఎకనామీ అనేది మన దగ్గర జరుగుతుందా అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ప్రాపర్గా ఎకానమీ అనేది రన్ అయ్యింది అంటే అప్పుడు ఎంతవరకు మనకి లేబర్ సప్లై ఉన్నా ప్రాబ్లం ఉండదు. రైట్, అదేవిధంగా క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కూడా జరుగుతుంది. యాజ్ ద నెంబర్ ఆఫ్ డిపెండెంట్ డిక్రీజెస్ ఇండివిజువల్స్ సేవ్ మోర్. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల ఇన్కమ్స్ అనేవి పెరుగుతాయి. సో అందరూ కూడా ఏదో ఒక పనిలో ఉండటం జరుగుతుంది. దీనివల్ల డిపెండెన్సీ పాపులేషన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, సేవింగ్స్ పెరుగుతాయి కదా. సో సేవింగ్స్ పెరిగితే ఖచ్చితంగా కన్జప్షన్ రేట్ పెరుగుతుంది. సో కన్జప్షన్ రేట్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడం వల్ల కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. సో ఈ విధంగా క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కూడా అవ్వడానికి స్కోప్ ఉంది. సో మూలధనం తయారీ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఫీమేల్ హ్యూమన్ క్యాపిటల్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ఫీమేల్ కూడా పెరగడానికి స్కోప్ ఉంది. అరౌండ్ ఇండియాలో 37% వరకు ఉంది కదా. సో ఈ విధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది మహిళలు సాధించవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్ని కూడా తీసుకొస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ కూడా వస్తాయి. ఇంక్రీజ్డ్ ఫిజికల్ స్పేస్ క్రియేటెడ్ బై ద డెమోగ్రఫిక్ డివిడెండ్స్ ఎనేబుల్స్ ద గవర్నమెంట్ టు డైవర్ట్ రిసోర్స్ ఫ్రమ్ స్పెండింగ్ ఆన్ చిల్డ్రన్ టు ఇన్వెస్టింగ్ ఇన్ ఫిజికల్ హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ విధంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల ప్రాపర్గా పొటెన్షియల్గా ఎకనామిక్ గ్రోత్ వెళ్ళిందంటే ప్రభుత్వం చేసే వ్యయం ఏదైతే ఉంటుందో, ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వేరే అంశాలకి డైవర్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా తయారవుతుంది. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వల్ల ప్రపంచంలోనే భారతదేశం ఒక నైపుణ్య భారత్గా మారడానికి స్కోప్ ఉంది. రైట్, ఇట్ ప్రజెంట్స్ సమ్ ఆపర్చునిటీస్ దట్ కెన్ రైజ్ ఫ్రమ్ హ్యావింగ్ డెమోగ్రఫిక్ చేంజెస్, పర్టికులర్లీ ద డెమోగ్రఫిక్ డివిడెండ్ అండ్ ఇంటర్స్టేట్ మైగ్రేషన్ టు ఓవర్కమ్ లేబర్ షార్టేజెస్ ఇన్ సమ్ పార్ట్స్. సో ఈ విధంగా మైగ్రేషన్ వల్ల కొన్ని ఏరియాస్లో లేబర్ షార్టేజెస్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఒకటి లేబర్ సప్లై, క్యాపిటల్ ఫార్మేషన్, హ్యూమన్ క్యాపిటల్, ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ ఫోర్స్ అండ్ మైగ్రేషన్. అయితే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్కి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ది ఎన్హాన్సింగ్ హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనం తయారీ అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే పూర్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ లో ఎంప్లాయబిలిటీ అమాంగ్ ఇండియాస్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అకార్డింగ్ టు అసోచా, ఓన్లీ 20-30% ఆఫ్ ఇంజనీర్స్ ఫైండ్ ఏ జాబ్ సూటెడ్ టు దేర్ స్కిల్స్. సో ఇక్కడ ఇండస్ట్రీ అకాడమీ లింకేజెస్ కూడా ప్రాపర్గా లేవు. సో మిస్ మ్యాచెస్ అవ్వటం వల్ల వాళ్ళు చదువుకున్న ఒకటి,
ఇండస్ట్రీలో కావాల్సినటువంటి స్కిల్స్ ఒకటి. సో ఈ విధంగా ఉండటం వల్ల మానవ మూలధనం అనేది చాలా పేలవంగా ఉంది. సో ద స్లో హ్యూమన్ క్యాపిటల్ బేస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఈజ్ ఏ బిగ్ ఛాలెంజ్. సో ఇది ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే IR 4.0 అవ్వచ్చు, ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి స్కిల్స్ లేకపోతే జనాభా ఎంత ఉన్నా కూడా యూజ్లెస్సే కదా. అండ్ ఆల్సో లో హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి కూడా చాలా పేలవంగా ఉంది. సో దాన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇంటర్లింక్ చేసుకొని చెప్పుకోవచ్చు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 134గా ఉంది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ బర్త్ రేట్ ఈజ్ మచ్ లోవర్ దాన్ ద డెవలపింగ్ కంట్రీస్ ద మీన్స్. సో ఈ విధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా చాలా వెనకబడి ఉంది. ఇన్ఫార్మల్ ఎకానమీ, సో అవ్యవస్థీకృత రంగంలో ఎక్కువగా భారతదేశం ఉంది. సో ఇట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ బెనిఫిట్స్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఇన్ ఇండియా. సో ఈవెన్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ జరిగినా కూడా ఇన్ఫార్మలైజేషన్, ఇన్ఫార్మల్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉందంటే దానివల్ల అంతగా యూజ్ ఉండదు, రైట్. నియర్లీ 216 million people are engaged in the agriculture sector and the informal economy. So not only in agriculture, even MSME సెక్టార్ అవ్వచ్చు, మిగతా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఎక్కువగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రాపర్గా సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత అనేది ఉండదు కదా. సో ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉన్నంత మాత్రాన కూడా జాబ్స్ అనేవి ప్రాపర్గా అందట్లేదు. సో దీనివల్ల జాబ్లెస్ గ్రోత్ కూడా ఎక్కువగా అవుతుంది. అండ్ ఆల్సో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి కారణాల వల్ల కూడా జాబ్లెస్ గ్రోత్ వస్తుంది, రైట్. అదేవిధంగా అసిమెట్రిక్ డెమోగ్రఫీ అనేది ఉంది. దట్ గ్రోత్ ఇన్ వర్కింగ్ ఏజ్ రేషియో ఈజ్ లైక్లీ టు బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ సమ్ ఆఫ్ ఇండియాస్ పూరెస్ట్ స్టేట్స్. సో అసిమెట్రిక్ డెమోగ్రఫీ అంటే ఇంటర్ స్టేట్లో కూడా డిస్పారిటీస్ మనకు కనిపిస్తుంది. ఈ వర్కింగ్ ఏజ్ రేషియో ఏదైతే ఉందో అది ఎక్కువగా పూర్ స్టేట్స్ లైక్ బీమారు స్టేట్స్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. బీహార్ అవ్వచ్చు, మధ్యప్రదేశ్ అవ్వచ్చు, లేకపోతే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఇటువంటి రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది. సో ఇట్ విల్ బీ ఫుల్లీ రియలైజ్డ్ ఓన్లీ ఇఫ్ ఇండియా ఈజ్ ఏబుల్ టు క్రియేట్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్. సో ఎక్కడైతే ప్రాపర్గా మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలమో అప్పుడే ఈ పాపులేషన్ పెరిగిన, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉన్న మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఈ టైప్ ఆఫ్ అసిమెట్రిక్ డెమోగ్రఫీ అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇష్యూ ఆఫ్ టిల్టెడ్ సెక్స్ రేషియో. సో మోస్ట్లీ సెక్స్ రేషియో కూడా టిల్టెడ్గా ఉండడం జరిగింది. అండ్ ఆల్సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు మేల్తో కంపారిజన్ చేస్తే చాలా వెనకబడి ఉంది. అరౌండ్ ఇండియాలో 37% ఉంది. బట్ మేల్ది చూసుకుంటే మోర్ దెన్ 50% ఉంది కదా. సో ఈ విధంగా చూసుకుంటే టిల్టెడ్ సెక్స్ రేషియో అనేది కూడా ప్రధానమైన సమస్యగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పుకుంటాం. ఒకటి హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ డెవలప్మెంట్, ఇన్ఫార్మల్ ఎకానమీ, జాబ్లెస్ గ్రోత్, అసిమెట్రికల్ డెమోగ్రఫీ, అదేవిధంగా ఇష్యూ ఆఫ్ టిల్టెడ్ సెక్స్ రేషియో. సో ఏం చేయాలి అసలు, వే ఫార్వర్డ్ అనుసరణీయ మార్గాలు ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం ఏవైతే అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా వీళ్ళకి స్కిల్స్ని అందించాలి, రైట్. స్కిల్ డెవలప్మెంట్ అందించాలి, ఎడ్యుకేషన్, విద్య సదుపాయాలు అందించాలి. సో ఇప్పుడు జీడిపిలో అరౌండ్ 2.5% వరకే ఖర్చు చేస్తున్నాం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అరౌండ్ 6% వరకు ఖర్చు చేయమన్నారు కాబట్టి వీలైతే ఎడ్యుకేషన్కి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని కూడా ఇది చేస్తే ఖచ్చితంగా హ్యూమన్ డెవలప్మెంట్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు కదా. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇంక్రీజ్ చేయిందంటే ఖచ్చితంగా ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో జాబ్ ప్లస్ గ్రోత్ కాకుండా జాబ్ బేస్డ్ గ్రోత్గా ఉండేటట్టు చూడాలి. దానికి సంబంధించి జాబ్ క్రియేషన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడం, ఇటువంటి ఎన్నో అంశాలు చేయాలి. అండ్ ఆల్సో గుడ్ గవర్నెన్స్. సో మోస్ట్లీ గవర్నెన్స్లో కరప్షన్ ఉండడం, ఇటువంటి సమస్యల వల్ల కూడా చాలా వరకు డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి రిజల్ట్స్ని సాధించలేకపోతున్నాం. సో ఈ విధంగా గుడ్ గవర్నెన్స్ని సాధించడం వల్ల కూడా చాలా వరకు దీన్ని ఇది చేయొచ్చు. సో రూల్ ఆఫ్ లా ఉండాలి. సో అందరికీ సమాన అవకాశాలు కల్పించేటట్టు చేయాలి. అండ్ ఆల్సో కరప్షన్ తగ్గించాలి. సో ఇక్కడ మెరిటోరియస్ బేస్డ్గానే ఉండాలి. అండ్ ఆల్సో రెస్పెక్ట్ ఫర్ ప్రాపర్టీ రైట్స్. సో ఆస్తి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి శాంక్టిటీ ఉండే విధంగా, ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా చూడాలి. సో ఈ విధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాము అంటే ఖచ్చితంగా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం ఖచ్చితంగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక హై ప్రాబిలిటీ ఉన్నటువంటి కాన్సెప్ట్ చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆహార శుద్ధి పరిశ్రమల గురించి మనకు అడగడానికి స్కోప్ ఉంది. సో దీనికి సంబంధించి ఇంట్రడక్షను, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, రైట్, దాని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత గురించి, రైట్, ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఛాలెంజెస్ ఏంటి, దీనికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, లాస్ట్గా వే ఫార్వర్డ్, ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం.
సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అంటే ఏం రాస్తామంటే, ఫుడ్ ప్రాసెసింగ్ జనరల్లీ ఇంక్లూడ్స్ బేసిక్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్ ఇంటూ అనదర్ ఫార్మ్ అండ్ ప్రిజర్వేషన్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ టెక్నిక్స్. సో అగ్రికల్చర్లో వాల్యూ యాడెడ్ని ప్రోత్సహించే విధంగా తీసుకొచ్చినటువంటి పరిశ్రమలే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. సో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ బేసిక్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంటూ అనదర్ ఫార్మ్. రైట్, ఈ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమ అనేది ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ టిపికల్లీ టేక్స్ హార్వెస్టెడ్ క్రాప్స్ ఆర్ యానిమల్ ప్రొడక్ట్స్ అండ్ యూజెస్ దీస్ టు ప్రొడ్యూస్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్. సో మోస్ట్లీ ఇప్పుడు మనకి మిల్క్ తీసుకోండి, పొద్దున్న వస్తాయి. సో మ్యాక్సిమం ఒక రోజు కంటే ఎక్కువగా ఉండవు. బట్ వీటి యొక్క సెల్ఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనే సెక్టర్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. సో ఫుడ్ ప్రాసెసింగ్ యాజ్ ఏ ప్రామిసింగ్ ఫ్యూచర్, ఖచ్చితంగా ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది. అండ్ ఆల్సో ప్రొవైడెడ్ యాడిక్వేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్ దేర్. సో మోస్ట్లీ డెవలప్డ్ కంట్రీస్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది చాలా మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంది. బట్ ఇప్పుడిప్పుడే మన ఇండియాలో కూడా అవగాహన ఉండటం వల్ల ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది. సో దీనికి ప్రామిస్డ్ ఫ్యూచర్ అనేది కూడా ఉంది. సో ప్రాపర్గా గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేసి అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫుడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ఎన్ అర్బన్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్. సో అర్బన్ ఏరియాస్లో ఫుడ్ అనేది చాలా పెద్ద ఎక్స్పెన్స్గా మారింది. అబౌట్ 35% ఆఫ్ ద టోటల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఈజ్ జనరల్లీ స్పెంట్ ఆన్ ఫుడ్. సో 100 రూపాయలు వాళ్ళు సంపాదిస్తే దాదాపు 35 రూపాయలు కూడా ఫుడ్ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ హెస్ ద కెపాసిటీ టు లిఫ్ట్ మిలియన్స్ అవుట్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్. సో ప్రస్తుతం భారతదేశంలో పోషకాహార సమస్య ఏదైతే ఉందో దాన్ని నివారించాలంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా మనం నివారించవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షను, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. ఆ తర్వాత దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనే అంశాన్ని చూద్దాం. సో ప్రాముఖ్యత ఏంటి అనే అంశాన్ని చూస్తే, ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈజ్ ఆఫ్ ఎనార్మస్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ వైటల్ లింకేజెస్ అండ్ సినర్జీస్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. సో వ్యవసాయము దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేసే క్రమంలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అయ్యాయి. దీనివల్ల ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయొచ్చు, కొత్తగా ఉద్యోగ అవకాశాలను మనం క్రియేట్ చేయవచ్చు. రైట్, ఇట్ కెన్ లీడ్ టు బెటర్ ప్రొడక్టివిటీ అండ్ జీడిపి గ్రోత్. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది అండ్ ఆల్సో వృద్ధి కూడా సాధించగలం. రైట్, ఇది మాత్రమే కాకుండా పంటల్లో క్రాప్ డైవర్సిఫికేషన్, వైవిధ్యత అనేది కూడా పెరుగుతుంది. సో వైవిధ్యత పెరిగిందంటే పోషకాహార సమస్యను కూడా మనం తగ్గించవచ్చు, ఈడెన్ హంగర్ వంటి సమస్యలను తగ్గించవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఫార్మర్ యొక్క ఇన్కమ్ను కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. అండ్ ఆల్సో మైగ్రేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కర్బ్ చేయొచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. సో గ్రామీణ ప్రాంతాల్లోనే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల మోస్ట్లీ వలసలను మనం నిరోధించవచ్చు. సో వలసలను ఎప్పుడైతే నిరోధిస్తామో పట్టణీకరణ సమస్యను కూడా కంట్రోల్ చేయొచ్చు, స్లమ్స్ వంటి ఇష్యూని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు కదా. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని మనం ప్రాపర్గా డెవలప్ చేసామంటే ఈ వ్యర్థాలు, వేస్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రివెంట్ చేయొచ్చు. నియర్లీ 1/3 ఆఫ్ ద ఫుడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఈచ్ ఇయర్ గోస్ ఆన్ ఏ టైం. సో మోస్ట్లీ 100% ఫుడ్ను ప్రొవైడ్ చేస్తే అందులో 33% వరకు వేస్ట్గా జనరేట్ అవుతుంది. సో ఇట్ కాస్టింగ్ గ్లోబల్ ఎకానమీ ఓవర్ $940 బిలియన్ నష్టపోవడం జరుగుతుంది. వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్పిందంటే ఫుడ్ వేస్టేజ్ వల్ల దాదాపు $940 బిలియన్ నష్టం అనేది జరుగుతుంది. ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యూమరస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ పెరిసిబుల్ అండ్ హ్యావ్ వెరీ లో సెల్ఫ్ లైఫ్. సో ఇండియాలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈవెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కూడా ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రొడక్షన్లో. సో వీటికి సెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంది. కాకపోతే ఈ సెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేసామంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి, ఫార్మర్స్కి కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ను కూడా ఎక్కువగా ఇంక్రీజ్ చేయొచ్చు. రైట్, అండ్ ఆల్సో మాల్ న్యూట్రిషన్ కూడా తగ్గించవచ్చు. ఇందాక చెప్పినట్టే క్రాప్ డైవర్సిఫికేషన్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఇంటర్లింక్ అయినటువంటి అంశాలు. సో మాల్ న్యూట్రిషన్ సమస్యను తగ్గించవచ్చు. సో ఇండియాలో ఉన్నటువంటి స్టంటింగ్ అవ్వచ్చు, వ్యాస్నింగ్ అవ్వచ్చు, అండర్ న్యూట్రిషన్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని సమస్యలకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వల్ల ఒక సొల్యూషన్ దొరుకుతున్నట్టే. అండ్ ఆల్సో బూస్ట్ ట్రేడ్స్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్. సో ఇందాక చెప్పినట్టే ఎక్స్పోర్ట్స్ని ప్రాపర్గా డెవలప్ చేసి ఇంక్రీజ్ చేసామంటే ఖచ్చితంగా ఫారెన్ ఎక్స్చేంజ్, ఫారెన్ నుంచి ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది మేక్ ఇన్ ఇండియాకి ఊతమిస్తుంది. సో భారత్లో తయారీ అనే దానికి ఊతమిస్తుంది. అండ్ ఆల్సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా కట్ చేయొచ్చు. సో మోస్ట్లీ పెరిషబుల్ గూడ్స్లోని ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా లాంగ్ షెల్ఫ్ లైఫ్ని మనం ఏం చేసామంటే ఆహార ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు కదా. సో COVID-19 తర్వాత ఈవెన్
ఈ యుద్ధాలు జరగడం వల్ల చాలా వరకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని మనం ప్రాపర్గా డెవలప్ చేసుకుంటే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి. ఏంటా సవాళ్ళు అనే అంశాన్ని చూస్తే, సో ఫస్ట్ డిమాండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ మెయిన్లీ రిస్ట్రిక్టెడ్ టు అర్బన్ ఏరియాస్. సో మోస్ట్లీ ప్రాసెసింగ్ ఫుడ్ అంతా కూడా అర్బన్ ఏరియాస్కే పరిమితమైంది. సో మన గ్రామీణ ప్రాంతాల్లో దీనికి సంబంధించి అంత ఎక్కువగా ఇది లేదు. అండ్ ఆల్సో హై సీజనాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ కూడా సీజనల్ బేస్డ్గానే ఉంటున్నాయి కానీ క్రమంగా ఉండట్లేదు. అండ్ ఆల్సో పెరిసిబిలిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంటర్మీడియేషన్. సో ప్రాపర్గా సప్లై చైన్ అనేది లేకపోవడం వల్ల కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంత డెవలప్ అవ్వట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇటు ఇండస్ట్రీ పరంగా దెబ్బతింటుంది అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా దెబ్బతింటుంది. మోర్ దెన్ 30% ఆఫ్ ద ప్రొడ్యూస్ ఫ్రమ్ farm gate is lost due to inadequate cold chain infrastructure. So not only supply chain bottlenecks ఉన్నాయి, అట్ ది సేమ్ టైం కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. సో మీకు ఇందాక చెప్పినట్టే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా రాసాము అంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ బేస్డ్గా రాసుకోండి. అవుట్పుట్లో మనకేముంటాయి, మార్కెట్ ఫెసిలిటీసు, స్టోరేజ్ ఫెసిలిటీసు, వాల్యూ యాడెడ్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి చెప్పాం. కాబట్టి ఇక్కడ కోల్డ్ స్టైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు, ఈవెన్ మార్కెట్ ఫెసిలిటీస్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు. ఇదంతా కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో డెవలప్ ఇదయ్యండి. ఈవెన్ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా క్వాలిటీ, నాణ్యత అనేది మనకి ఎక్కువగా కనిపించట్లేదు. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా జరగట్లేదు. క్వాలిటీ సరిగ్గా ఉంటే మంచిగానే వెళ్ళి ఉండేది, రైట్. ఇది మాత్రమే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా సరైన సమయంలో ఇవి ఉత్పత్తి చేయలేకపోతున్నాం. అండ్ ఆల్సో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్స్ రిప్రజెంటింగ్ ఆల్మోస్ట్ 75% అక్రాస్ ఆల్ ప్రొడక్ట్ కేటగిరీస్. సో ఇందాక చెప్పినట్టు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎక్కువగా ఉంది. ద మోస్ట్ ప్రాసెసింగ్ ఇన్ ఇండియా కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ ప్రైమరీ ప్రాసెసింగ్ విచ్ హ్యాస్ లోవర్ వాల్యూ అడిషన్ కంపేర్డ్ టు సెకండరీ ప్రాసెసింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే నాణ్యత తగ్గుతుంది. డ్యూ టు దిస్, డిస్పైట్ ఇండియా ఈజ్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీస్ ఇన్ వరల్డ్, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ షేర్ ఆఫ్ జీడిపి ఆర్ ఫెయిర్లీ లో ఇన్ ఇండియా రిలేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అగ్రికల్చర్ కమోడిటీస్ని భారతదేశం చాలా ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పటికీ కూడా సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం, సప్లై చైన్ బాటిల్నెక్స్ ఉండడం, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనేవి మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందని అర్థమవుతుంది. సో ఈ విధంగా కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చింది. ఏంటా ఇనిషియేటివ్స్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అనే పథకం. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే సప్లిమెంట్ అగ్రికల్చర్, మోడర్నైజ్ ప్రాసెసింగ్ అండ్ డిక్రీజ్ అగ్రికల్చర్ వేస్ట్ని తగ్గిస్తూ ప్రాసెసింగ్ని ఆధునికీకరణ చేస్తూ వ్యవసాయానికి తోడ్పాటు అందించడానికి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనను తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో దీంట్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ను 100% వరకు అలౌ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్ రోడ్లోనే, రైట్. ఇది మాత్రమే కాకుండా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్స్ని కూడా క్రియేట్ చేశారు. అండ్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ మెగా ఫుడ్ పార్క్స్. సో ఈవెన్ మన తెలంగాణలో కూడా ఈ మెగా ఫుడ్ పార్క్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్కి సంబంధించి తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన స్కీము, అగ్రికల్చర్ ఎక్స్పోర్టింగ్ జోన్స్, రైట్. అదేవిధంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్కి ఇచ్చేశారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 100% వరకు అలౌ చేస్తున్నారు ఆటోమేటిక్ రూట్లోనే. క్రియేషన్ ఆఫ్ ఫుడ్ పార్క్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్. అయితే ఇంకా ఏ చర్యలు చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి అనే అంశాన్ని చూస్తే, వీ నీడ్ ద ఫైండ్ ఆఫ్ రైట్ క్రాప్ వాల్యూ చైన్స్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ ద కంట్రీ. సో ఇప్పుడు ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవో వాటిని ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఆల్సో సప్లై చైన్ బాటిల్నెక్స్ని కూడా మనం ఇది చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని సరిగ్గా ఇది చేయాలి. సో అవుట్పుట్ పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఏ అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా క్వాలిటీని ఎన్హాన్స్ చేయాలి. సో క్వాలిటీ లేకపోవడం వల్ల అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ మీద డిమాండ్ ఉండట్లే. సో మన ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఎందుకు డిమాండ్ ఉండట్లేదంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం. సో ఈ విధంగా వాల్యూ యాడెడ్ ఉండాలి, అది కూడా క్వాలిటీగా ఉండాలి. అండ్ ఆల్సో ఎంఎస్ఎంఈ మోర్ ప్రాఫిటబుల్గా అయ్యేటట్టు కూడా చర్యలు తీసుకోవాలి. వీలైతే టెక్నాలజీని కూడా డెవలప్ చేయాలి. అండ్ ఫోకస్డ్ ఎఫర్ట్ టు ప్రొవైడ్ బోత్ ఫండింగ్ యాజ్ వెల్ యాజ్ క్యాపబిలిటీ బిల్డింగ్ త్రూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ద ఎంఎస్ఎంఈ టు ఫ్లోరిష్. సో మోస్ట్లీ ఇన్ఫార్మల్ సెక్టర్లోనే ఉంది కాబట్టి ఎంఎస్ఎంఈకి తగినటువంటి సదుపాయాలను కల్పించడం వల్ల ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తూనే ఎన్నో అంశాల్లో మార్పులు తీసుకొస్తే ఖచ్చితంగా ఇది ఇండియా గ్రోత్కి
అదేవిధంగా అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్కి చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, అర్బనైజేషన్ రిలేటెడ్గా చూసుకుంటే స్మార్ట్ సిటీ మిషన్ అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. ఇది ఈవెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగారు కాబట్టి దీని గురించి ఫోకస్గా చేసుకొని చదువుకోవాలి. అర్బనైజేషన్ రిలేటెడ్ అయితే ఈవెన్ ఆల్రెడీ ఎస్ఏలో చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా జాగ్రఫీకి సంబంధించి అర్బనైజేషన్ అనే టాపిక్ని చెప్పట్లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే ఈ అర్బనైజేషన్ అనే టాపిక్ని చూసుకోండి. ఇది ర్యాపిడ్ రివిజన్ జనరల్ ఎస్ఏ సిరీస్లో లాస్ట్ పార్ట్ 5th పార్ట్లో చెప్పడం జరిగింది. సో ఈ అర్బనైజేషన్ అనేది 5th పార్ట్లో లాస్ట్ టాపిక్గా చెప్పాను. సో అరౌండ్ ఒక 15 మినిట్స్ ఉంటుంది. మీరు 1.52లో వింటే 10 మినిట్స్లో సరిపోతుంది. బట్ అర్బనైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్? ఈ అర్బనైజేషన్ ఇంటర్లింక్ చేసుకుని స్మార్ట్ సిటీ మిషన్ కూడా చదువుకోవాలి. సో స్మార్ట్ సిటీ అంటే ఏంటి? A smart city is a city equipped with basic infrastructure to give a decent quality of life, a clean and sustainable environment through application of some smart solutions. సో ఈ విధంగా ఇటువంటి అంశాలు ఉంటే దాన్ని స్మార్ట్ సిటీగా పిలుస్తాం. ఏంటా అంశాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి, సో అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అందించేటట్టు, సో నాణ్యత గల జీవనాన్ని, క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్. సో ఎస్డీజీ గోల్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డీజీ 9 అవ్వచ్చు, ఎస్డీజీ 6 అవ్వచ్చు, ఎస్డీజీ 8 అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాలను అనుసరిస్తే దాన్ని స్మార్ట్ సిటీగా చెప్పుకోవచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ అడిక్వేట్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ సస్టైనబుల్ శానిటేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎఫిషియంట్ అర్బన్ మొబిలిటీ, ఎఫర్డబుల్ హౌసింగ్ అండ్ ఎన్ష్యూరింగ్ రోబస్ట్ ఐటీ కనెక్టివిటీ అండ్ ఈ గవర్నెన్స్. సో ఈ స్మార్ట్ సిటీ మిషన్లో ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, సస్టైనబుల్ శానిటేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నివారణ, ఎఫిషియంట్ అర్బన్ మొబిలిటీ అండ్ హౌసింగ్, అదేవిధంగా ఐటీ కనెక్టివిటీ, లాస్ట్గా ఈ గవర్నెన్స్, ఈ పరిపాలన ఉండేటట్టు చేస్తారు. సో ఇటీవల కాలంలో దీని యొక్క ప్రోగ్రెస్ కూడా చాలా బాగానే ఉంది, రైట్? అరౌండ్ ఇది ఇంప్లిమెంట్ చేసి దాదాపు 10 years దగ్గరికి వచ్చేస్తుంది. సో దాదాపు 100 సిటీస్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. దెర్ ఆర్ ఫ్యూ సిటీ హ్యావ్ టేకెన్ టాస్క్ సీరియస్లీ. పూణే హ్యాస్ బిగన్ బై రైజింగ్ ఫండ్స్ త్రూ ఇష్యూయన్స్ ఆఫ్ మున్సిపల్ స్మార్ట్ సిటీ బాండ్స్. ఈవెన్ పూణే ఈ స్మార్ట్ సిటీ బాండ్స్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఆల్సో భువనేశ్వర్ హ్యాస్ లాంచ్డ్ ఏ రైల్వే మల్టీ మోడల్ హబ్, ఏ హైటెక్ ట్రాన్స్పోర్ట్ సిగ్నల్ సిస్టమ్ అండ్ అర్బన్ నాలెడ్జ్ సెంటర్. సో ఈ విధంగా పూణే అవ్వచ్చు, భువనేశ్వర్ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, రైట్? అదేవిధంగా న్యూఢిల్లీ అవ్వచ్చు. మోస్ట్ సిటీస్ అన్నీ కూడా ఈ స్మార్ట్ సిటీ మిషన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి, రైట్? దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనే అంశాన్ని చూస్తే స్మార్ట్ సిటీ మిషన్కి సంబంధించినటువంటి ఏ అంశాలు అయితే చెప్పామో ఆ అంశాలన్నింటినీ చెప్తే సరిపోతుంది. సో సిగ్నిఫికెన్స్ అంటే ఏం చెప్తాం? సో ప్రాపర్గా వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, సస్టైనబుల్ శానిటేషన్ ఇవన్నీ ఉండటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా డెవలప్ చేసామంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ప్రొడక్షన్ పెరుగుతుంది కదా. సో ప్రొడక్షన్ పెరిగిందంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అర్బన్ ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. అర్బన్ ప్రాంతాల్లో చాలా వరకు శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి, వేస్ట్ జనరేషన్ ఎక్కువగా అవుతుంది. సో వీటన్నిటిని కంట్రోల్ చేసామంటే మనం అర్బన్ ఫ్లడ్స్ను కూడా కంట్రోల్ చేయొచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ అర్బన్ ఫ్లడ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఇటువంటి అన్ని అంశాల వల్ల అర్బన్ ఫ్లడ్స్ ఇటువంటి అన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా స్మార్ట్ సిటీ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి చదువుకున్న తర్వాత దీనికి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి అనే అంశాన్ని పరిశీలిద్దాం. స్మార్ట్ సిటీస్ ఫంక్షన్ యాజ్ ఎ స్పెషల్ పర్పస్ వెహికల్ diverged from regular urban governance structures. It can create islands of development rather than an inclusive all-round development of the city. సో స్మార్ట్ సిటీ మిషన్ వల్ల డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ అర్బన్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంతవరకు సమస్యలు కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ లైక్ ఫైన్ గ్రైన్డ్ డేటా అట్ ద క్యాపబిలిటీ టు అనలైజ్ దెమ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ఎవాల్వింగ్ నీడ్స్ ఆఫ్ దైర్ కమ్యూనిటీ. సో ఈ విధంగా ప్రాపర్గా స్టేట్ గవర్నమెంట్స్కి, లోకల్ గవర్నమెంట్స్కి దీని మీద అంత ఎక్కువగా ప్రాపర్గా డేటా అనేది కూడా లేదు. ఈవెన్ ప్రాపర్గా ప్లానింగ్స్ అనేవి లేవు. Although India's Smart City Mission has identified more than 20 priority areas, interventions by the respective agencies are weak. So
ప్రయారిటీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించడం జరిగింది. బట్ ప్రాపర్గా దాని ఇంప్లిమెంటేషన్లో సమస్యలు ఉన్నాయి. ఈవెన్ ఫండింగ్ విషయంలో అవ్వచ్చు, ప్లానింగ్ విషయంలో అవ్వచ్చు, ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా సమస్యలు ఉన్నాయి. దెర్ ఈస్ ఎన్ ఇన్అడిక్వేట్ ఎంపసిస్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. సో ఈ స్మార్ట్ సిటీ మిషన్లో ఖచ్చితంగా అర్బన్ లోకల్ బాడీస్కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. బట్ దీనికి అంత వాల్యూ ఇవ్వకపోయారు అంటే ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడతాయి. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఉందో దానికి, అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్కి. ఈ విధంగా సెంటర్కి, స్టేట్కి కూడా మళ్ళీ సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. The area-based development approach and development of sewage system somewhere a web of roads in another city will cover just about 3% of urban areas associated with these smart cities. So, స్మార్ట్ సిటీస్ అనేది ఇండియాలో చాలా తక్కువ శాతానికి పరిమితం అవుతుంది. అర్బన్ లోకల్ బాడీస్ లైక్ బోత్ టెక్నికల్ అండ్ హ్యూమన్ కెపాసిటీ అండ్ ప్రొఫెషనలిజం. సో ఈవెన్ అర్బన్ లోకల్ బాడీస్ని ఇందులో ఇంటర్ఫియర్ చేసినప్పటికీ కూడా అక్కడ చాలా వరకు టెక్నికల్, హ్యూమన్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంది. ఈవెన్ ప్రొఫెషనలిజం కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ సిటీ మిషన్ మనం ఎంతవరకు డెవలప్ చేయగలం అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. రైట్. అయితే దీనికి సంబంధించి ఎటువంటి వే ఫార్వర్డ్ సూచించాలంటే ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ అంశాలన్నింటి గురించి చెప్తే సరిపోతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గురించి చెప్తే సరిపోతుంది. ఇఫ్ చికాగో సిటీ ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, అరే ఆఫ్ సెన్సార్స్ ఆర్ ఇన్స్టాల్డ్. సెన్సార్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది స్ట్రీట్స్లో ఫర్ పీపుల్ టు డౌన్లోడ్ So, if Chicago city is taken as an example, array of sensors are installed on streets for people to download raw data on air quality, pedestrian movement and standing water. ఈ విధంగా సెన్సార్స్ని వినియోగించడం జరిగింది. సో ఈ విధంగా అర్బనైజేషన్ గురించి ఏదైనా చెప్పేటప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అండ్ ఆల్సో వేస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలి. రైట్. అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్కి కెపాసిటీ బిల్డింగ్ అవ్వచ్చు, ప్రొఫెషనలిజాన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఫండ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విధంగా ఫండ్స్ని కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. అప్పుడే ఈ స్మార్ట్ సిటీ మిషన్ని మనం డెవలప్ చేయవచ్చు. రైట్. సిన్స్ ద స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్స్ ఎయిమ్ అఫోర్డబుల్ హౌసింగ్, మోడర్న్ ట్రాన్స్పోర్టేషన్, గవర్నమెంట్ హ్యాస్ టు ఫెసిలిటేట్ స్మూతర్ ల్యాండ్ అక్విజిషన్ విత్ అప్రోప్రియేట్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. రైట్. ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ డిస్ప్లేస్మెంట్ అయ్యారు అంటే వాళ్ళకి ప్రాపర్గా రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అనేది కూడా ఉండాలి. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ అనుసరిస్తే స్మార్ట్ సిటీ మిషన్ని మనం ఖచ్చితంగా ఇది అవ్వచ్చు. అయితే అల్టిమేట్గా కంక్లూజన్ ఏం చేయొచ్చు? క్లియర్లీ దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఆన్ ద రోడ్ టు స్మార్ట్నెస్ అండ్ ఏ నింబుల్ పాలసీ అప్రోచ్ కెన్ టేక్ ద క్విక్లీ. సో ఎప్పుడైనా మంచి పాలసీ ద్వారా ముందుకు రావాలి. సో ఆదరాబాదరగా ఏదో ఒక పాలసీ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటే అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. The plan should recognize that the vibrant life of cities depends on variety and enabling environments rather than a mere technology-led invention. సో మోస్ట్లీ టెక్నాలజీ-లెడ్ విజన్తోనే కాకుండా మిగతా అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో పొల్యూషన్ ఫ్రీ కామన్స్, వాకబిలిటీ, ఈజీ మొబిలిటీ విత్ ఎ బేస్ ఆఫ్ రిలయబుల్ సివిల్ సర్వీసెస్ ఈజ్ ద స్మార్ట్ వే టు గో. సో ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. And also with urbanization gaining prominence in the global policy discourse, it is important to focus on local governments. సో ప్రస్తుతం చూసుకుంటే అర్బనైజేషన్ అనేది గ్లోబల్ పాలసీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి లోకల్ గవర్నెన్స్ మీద ప్రాపర్గా శ్రద్ధ పెట్టాల్సిన ఆవశ్యకత అనేది ఉందని అర్థమవుతుంది. రైట్. ఈ విధంగా స్మార్ట్ సిటీ మిషన్ గురించి చదువుకుంటా. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. మనకి ప్రత్యేకంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాల మీద ప్రశ్న అడగడానికి స్కోప్ ఉంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల్లో ఇరిగేషన్ మీద ఎక్కువగా అడుగుతారు. రైట్. ద కెనాల్స్ అవ్వచ్చు, ట్యాంక్స్ అవ్వచ్చు, వెల్స్ అవ్వచ్చు, డిప్లేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. ముఖ్యంగా దీన్ని ఇంటర్లింక్ చేసుకొని మిషన్ కాకతీయ అనే అంశం గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. రైట్. ఈ విధంగా తెలంగాణలో సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ అనే అంశాన్ని చూసుకుంటే వెల్స్, కెనాల్ అండ్ ట్యాంక్ ఇరిగేషన్, వెల్ ఇరిగేషన్ గ్రోత్ అనేది చూస్తున్నాం. సో వెల్స్ అనేవి దాదాపు నెట్ ఇరిగేటెడ్ ఏరియాలో 84% వరకు ఉన్నాయి. ఇదే మెయిన్ సోర్స్గా కూడా ఉంది బావులే. అదేవిధంగా కెనాల్ అండ్ ట్యాంక్ ఇరిగేషన్ చూసుకుంటే కెనాల్ ఇరిగేషన్ 10% గాను, ట్యాంక్ ఇరిగేషన్ 4% గాను ఉన్నాయి. అయితే దీని యొక్క గ్రోత్ అవ్వచ్చు, డిక్లైన్ అనేది ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. సో వెల్ ఇరిగేషన్ గ్రోత్ అనేది 1955-56లో 16% ఉండేది. 85-86కి వచ్చేసరికి 37% అయింది. సో ప్రజెంట్ 2015-16 టైంకి 81%గా ఇది పెరగడం జరిగింది. సో ఈ విధంగా కెనాల్ అండ్ ట్యాంక్ ఇరిగేషన్లో డిక్లైనింగ్ ట్రెండ్,
వెల్ ఇరిగేషన్ గ్రోత్లో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ 16%, ఆ తర్వాత 37%, ఆ తర్వాత 81%గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అసలు ట్యాంక్ ఇరిగేషన్ అనేది డిక్లైన్ అవుతూ వచ్చింది. ఏ విధంగా 64% నుంచి 28%, తర్వాత 8% తగ్గింది. బికాజ్ ఆఫ్ అప్పటి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించినటువంటి ఏవైతే మార్గాలు ఉన్నాయో దానివల్ల ట్యాంక్ ఇరిగేషన్ అనేది డిక్లైన్ అవుతూ వచ్చింది. సో ఈ విధంగా నీళ్లు, నియామకాలు, నిధుల కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఈ ట్యాంక్ ఇరిగేషన్కి సంబంధించి ఎందుకు డిక్లైన్ అయ్యింది అనే అంశాన్ని పరిశీలిస్తే ఆంధ్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాపర్గా ఈ ట్యాంక్ ఇరిగేషన్ మీద ఎటువంటి శ్రద్ధ చూపించకపోవడం వల్ల ట్యాంక్ ఇరిగేషన్ డిక్లైన్ అవుతూ వచ్చింది. సో దీనికి అనుగుణంగానే మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ను కూడా తెచ్చారు. సో ట్యాంక్ ఇరిగేషన్ మళ్ళీ ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో వెల్ ఇరిగేషన్ మీద డిపెండెన్సీ తగ్గిస్తూ ట్యాంక్ అండ్ కెనాల్ ఇరిగేషన్ని అభివృద్ధి చేయాలనే మార్గంలోనే మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చారు. సో ట్యాంక్ ఇరిగేషన్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా తెలంగాణలో ఆవిర్భవించింది అనే అంశాన్ని చూస్తే, సో ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ సిస్టమ్ ఇంటిగ్రల్ టు తెలంగాణస్ అగ్రికల్చర్ ఫర్ సెంచురీస్. కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలంగాణలో వ్యవసాయ రంగానికి సంబంధించి ట్యాంక్ ఇరిగేషన్ అనేది ఉంది. ట్యాంక్స్ స్టోర్ రెయిన్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ యూస్. సో ఈ ట్యాంక్స్ ఏం చేస్తాయి, ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వర్షాలు పడినప్పుడు ఈ రెయిన్ వాటర్ అంతా కూడా అగ్రికల్చర్ యూస్ కోసం స్టోర్ చేసుకొని ఉంచుతాయి. అండ్ ఆల్సో జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ చూసుకున్నప్పటికీ కూడా అరౌండ్ తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టున్నాయి. సో డ్యూ టు టోపోగ్రఫీ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ బేస్ చేసుకుంటే ట్యాంక్ ఇరిగేషన్, ట్యాంక్స్ అనేవి వాటర్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తాయి అండ్ ఆల్సో అగ్రికల్చర్ను కూడా సపోర్ట్ చేస్తాయి. సో హిస్టారికల్ రూట్స్గా చూసుకుంటే ఇది ప్రీ శాతవాహన హెరా నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే దీని యొక్క సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ అనేది కాకతీయుల కాలం నుంచి పెరగడం జరిగింది. సో ట్యాంక్స్ లైక్ రామప్ప, పాకల, లక్నవరం, గణపురం, బయ్యారం, రైట్, మైలంబ తవ్వించినటువంటి బయ్యారం శాసనం ఏదైతే ఉందో అక్కడ బయ్యారం తటాకం ఉన్నది, రామప్ప తటాకం అవ్వచ్చు, లక్నవరం, గణపురం. ఈ విధంగా కాకతీయుల కాలంలో ఈ ట్యాంక్ ఇరిగేషన్ అనేది చాలా అభివృద్ధి చెందింది. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూడ్ విజన్. ఈవెన్ కాకతీయులతో ఆపేలేదు, కుతుబ్ షాహీల తర్వాత కూడా అయింది, కుతుబ్ షాహీల తర్వాత అసఫ్ జాహీలు. సో ఈ విధంగా ట్యాంక్ సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. కాకపోతే తెలంగాణ ప్రాంతం ఆంధ్రాలో కలపడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్గా మారటం వల్ల ట్యాంక్ ఇరిగేషన్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. అరౌండ్ 60%గా ఉన్నటువంటి ట్యాంక్ ఇరిగేషను ప్రజెంట్ 10%కి తగ్గిందంటే బికాస్ ఆఫ్ అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి నెగ్లిజెన్సే. సో దీనికి అనుగుణంగా ఈ ట్యాంక్ ఇరిగేషన్ని మళ్ళీ రివైవల్ చేయాలనే ఉద్దేశంతోనే మిషన్ కాకతీయ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఇట్ ఈస్ టు రీస్టోర్ అండ్ రివైవ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఇన్స్పైర్డ్ బై ద కాకతీయ లెగసీ. సో కాకతీయుల లెగసీని దృష్టిలో పెట్టుకొని ఈ ట్యాంక్ ఇరిగేషన్ మళ్ళీ రివైవల్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఇంపాక్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్గా ఉంటుంది. ఇట్ ఫాస్టర్స్ రూరల్ ఎంప్లాయ్మెంట్, గ్రామీణాల్లో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు, పావర్టీని తగ్గించవచ్చు అండ్ ఆల్సో సపోర్ట్ అగ్రికల్చర్ గ్రోత్ త్రూ కమర్షియల్ అగ్రికల్చర్. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంటు, పావర్టీని తగ్గించవచ్చు, అగ్రికల్చర్ గ్రోత్ను కూడా సాధించవచ్చు. అండ్ ఆల్సో నెగ్లెక్ట్ ఆఫ్ ట్యాంక్ సిస్టమ్ డ్యూ టు ఫోకస్ ఆన్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండర్ ఆంధ్రప్రదేశ్. అసలు ఎందుకు ట్యాంక్ సిస్టమ్ అనేది తగ్గింది అంటే బికాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయడం, దీని మీద అంత శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఇవి డిక్రీజ్ అవుతూ వచ్చాయి. ట్యాంక్స్ వర్ నెగ్లెక్టెడ్ లీడింగ్ టు ఇష్యూస్ లైక్ సిల్టేషన్, బ్రీచెస్ అండ్ ఎంక్రోచ్మెంట్స్, ఇంక్రీజింగ్ డ్రాట్ వల్నరబిలిటీ. సో ఈ విధంగా నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమైందైతే సిల్టేషను, బ్రీచెస్ పెరిగాయి. ఇవన్నీ పెరగడం ఒక ఎత్తు అయితే ఎంక్రోచ్మెంట్స్ ఆక్రమించడం కూడా జరిగింది. సో మోస్ట్లీ చెరువులు అనేవి చాలా వరకు ఆక్రమించారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే హైడ్రా అనేది కూడా వచ్చింది కదా. సో ఈ చెరువుల ఆక్రమణ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసి మళ్ళీ పునరుజ్జీవనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ హైడ్రా వచ్చింది. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్యాంక్ ఇరిగేషన్? ఇఫ్ ఇన్ కేస్ మిషన్ కాకతీయ అని ఇచ్చారంటే ఈ అంశాల్లో ఎన్నో కొన్ని రాస్తే బాగుంటుంది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్యాంక్ ఇరిగేషన్ అంటే టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ ఫ్రమ్ స్మాల్ విలేజ్ ట్యాంక్స్ టు లార్జ్ రిజర్వాయర్స్ అనేవి ఉంటాయి. అండ్ స్టోరేజ్ కెపాసిటీ రేంజ్ ఫ్రమ్ few thousand cubic meters to million of cubic meters. It depends on size and width of the tanks. And also water distributed via canals, channels, sewers and using traditional community based water sharing. అండ్ ఆల్సో ఇది అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్గా పనికొచ్చింది. అయితే దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం,
డిక్లైన్ ఆఫ్ వాటర్ లెవెల్స్. సో వాటర్ లెవెల్స్ వేసవికాలం ఆ టైంలో వచ్చిందంటే ఖచ్చితంగా వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోవడానికి కారణం మన దగ్గర ఉన్నటువంటి క్లైమేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్, ఎరటిక్ రైన్ఫాల్ ఫర్దర్ థ్రెటన్ ద సస్టైనబిలిటీ. సో ఇవే కాకుండా క్లైమేట్ చేంజ్, రెయిన్ఫాల్ సరిగ్గా లేకపోవడం ఇది మరింత సస్టైనబిలిటీకి థ్రెటన్ చేస్తుంది. అయితే రివైవల్ ఎఫర్ట్స్లో భాగంగా మిషన్ కాకతీయ పథకాన్ని 2015లో తీసుకొచ్చారు. రైట్, ఈ విధంగా ఇది చేస్తాం. సో ట్యాంక్ ఇరిగేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనే అంశాన్ని చూస్తే ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. అంత ఎక్కువ కాస్ట్ పెట్టక్కర్లే. సో ఇప్పుడు పెద్ద పెద్ద డ్యాములు పెట్టామంటే ఖచ్చితంగా కొన్ని వేల కోట్లు అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి. ఎప్పటి నుంచో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్ట్ని స్టిల్ ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. అరౌండ్ 50,000 కోట్ల వరకు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదంటే ఎంత ఖర్చు అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ట్యాంక్ ఇరిగేషన్ మనం ప్రాపర్గా డెవలప్ చేసామంటే అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం రైతులకి, అగ్రికల్చర్కి కూడా యూజ్ అవుతుంది. డ్యూరబిలిటీ అనేది కూడా మ్యాటర్స్. బిల్ట్ ఆన్ రాకీ ఫౌండేషన్స్ ఎన్ష్యూరింగ్ లాంగివిటీ. ఫిషింగ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి దీనివల్ల, ప్రొవైడింగ్ అడిషనల్ ఇన్కమ్ అండ్ ఫుడ్ ఫర్ ఫార్మర్స్. అదేవిధంగా ట్యాంక్ ఇరిగేషన్స్, ఈ మైనర్ ఇరిగేషన్ ప్రాపర్గా డెవలప్ చేసామంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు కదా. ఇది మాత్రమే కాకుండా రూరల్ డెవలప్మెంట్ను మనం ఇది చేయొచ్చు, రూరల్ ఎకానమీని బూస్ట్ చేయొచ్చు, అగ్రికల్చర్ గ్రోత్ను సాధించవచ్చు. సో ఈ విధంగా ఇండైరెక్ట్గా అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి డిసడ్వాంటేజెస్ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటంటే డ్రై సీజన్స్లో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి. వాటర్ స్కేర్సిటీ ఏర్పడిందంటే అక్కడ ట్యాంక్స్ ఉన్నా లేకపోయినా ఒకటే. సో మనకి వేసవికాలం వచ్చిందంటే చాలా వరకు చెరువులు అనేవి ఎండిపోతున్నాయి కదా. అదేవిధంగా సిల్టింగ్ అనేది ప్రధానమైనటువంటి ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవాపరేషన్ లాసెస్. ఎక్కువగా టెంపరేచర్ పెరిగిందంటే ఖచ్చితంగా ఎవాపరేషన్ లాసెస్ అవుతున్నాయి. దీనివల్ల వాటర్ స్కేర్సిటీ ఏర్పడుతుంది. అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్, ఆక్వాకల్చర్ కూడా దెబ్బతింటుంది కదా. అండ్ ఆల్సో ల్యాండ్ యూస్. ట్యాంక్స్ ఆక్యుపై లార్జ్ అరబుల్ ఏరియాస్ ఆఫెన్ రిక్లైమ్డ్ ఫర్ అగ్రికల్చర్. సో ఈవెన్ ట్యాంక్స్ చాలా వరకు పెద్ద పెద్ద ఏరియాస్ను ఆక్రమించడం జరుగుతుంది. దీనివల్ల అగ్రికల్చర్ ఏదైతే ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుందో అక్కడ కూడా ట్యాంక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా అది అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఆల్సో కొన్ని సమయాల్లో హై కాస్ట్గా మారుతుంది. ఎక్స్ట్రాక్టింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ వాటర్ ఫ్రమ్ ట్యాంక్స్ ఈజ్ లేబర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్పెన్సివ్. సో ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్ ఉంది అండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది. సో ఈ విధంగా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా కెనాల్ ఇరిగేషన్, ట్యాంక్ ఇరిగేషన్ గురించి చదువుకుంటాం. తర్వాత వెల్ ఇరిగేషన్ గురించి కూడా చదువుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో అరౌండ్ 70% వరకు వెల్ ఇరిగేషన్ ఉంది కాబట్టి దీని మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ వెల్ అంటే ఓపెన్ వెల్స్, బోర్ వెల్స్, అదేవిధంగా ఓపెన్ వెల్స్ అండ్ ఆల్సో బోర్ వెల్స్ అనేవి 2 రకాలు. సో దీని యొక్క యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ చూస్తే అగ్రికల్చర్కి యూజ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ సర్ఫేస్ వాటర్ ఈజ్ లిమిటెడ్, సపోర్ట్స్ క్రాప్స్ లైక్ ప్యాడీ, కాటన్, షుగర్ కేన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటి పంటలకు యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో పంప్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్, డీజిల్ పంప్స్ని యూజ్ చేసుకొని వెల్స్ నుంచి వాటర్ తీసి ఇరిగేషన్కి, అదేవిధంగా ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. రైట్, వెల్ ఇరిగేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అఫోర్డబుల్గాను ఉంటుంది, యాక్సెసిబుల్గాను ఉంటుంది. సో ఇది స్మాల్ ఫార్మర్స్కి చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో రిలయబుల్, ప్రొవైడ్స్ ఇండిపెండెంట్ ఇరిగేషన్, యూస్ఫుల్ డ్యూరింగ్ డ్రాట్స్ సమయంలో ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫెర్టిలిటీ, వెల్ వాటర్ ఆఫెన్ కంటైన్స్ న్యూట్రియంట్ బెనిఫిషియల్ ఫర్ క్రాప్స్ ఆల్సో. సో ఈ విధంగా మైక్రో న్యూట్రియంట్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అవ్వచ్చు, అగ్రికల్చర్ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటంటే లిమిటెడ్ ఏరియా ఉండడం, వెల్స్ ఇరిగేట్ ఓన్లీ స్మాల్ ఏరియాస్. అండ్ ఆల్సో డిప్రెషన్, గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా ఎక్స్ప్లోయిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో సెలైనిటీ, సో గ్రౌండ్ వాటర్కి సంబంధించి సెలైనిటీ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఇందాక చెప్పినట్టే డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవే ఛాలెంజెస్గా ఉంటాయి. గ్రౌండ్ వాటర్ ఓవర్గా ఎక్స్ప్లోయిట్ చేయడం, వాటర్ క్వాలిటీ తగ్గింది బికాస్ ఆఫ్ సెలైనిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఎనర్జీ కాస్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, రెగ్యులేషన్ అండ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం. రైట్, మేజర్గా తెలంగాణ గవర్నమెంట్ రెగ్యులేట్ బోర్వెల్స్ అండ్ ప్రమోట్స్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అండ్ కన్జర్వేషన్ అండ్ అయితే దీనికి సంబంధించి వే ఫార్వర్డ్ని ఏ విధంగా సూచించాలంటే టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్. సో రెగ్యులేషన్ చేయాలి బోర్వెల్స్కి సంబంధించి. డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఈ విధంగా ఆల్టర్నేటివ్ ఇరిగేషన్ మెథడ్స్ తీసుకురావాలి. బిందు తుంపర సేద్యాల వంటివి. రైట్, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్. ఈ విధంగా గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ అనేది తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది. ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ చేయడం, అన్రెగ్యులేటెడ్ ఎక్స్ట్రాక్షన్ అవ్వడం, వాటర్ టేబుల్స్ డిక్లైన్ అవ్వడం, అగ్రికల్చర్ ఇంపాక్ట్ అవ్వడం, దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది. రైట్, ఇటువంటి అన్ని సమస్యలు
మనకి తెలుస్తున్నాయి. అయితే కెనాల్ ఇరిగేషన్ తెలంగాణలో ఏ విధంగా ఉందంటే, మనకి ఏవైతే కెనాల్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు రాసుకోండి. నాగార్జున సాగర్ కెనాల్. సో ఇది ఏ ఏరియాలకు మెయిన్గా ఉంటుందంటే అటు నల్గొండ, ఖమ్మము, వరంగల్ డిస్ట్రిక్ట్స్కి. శ్రీరామ్ సాగర్ కెనాల్ అయితే నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్. లోవర్ మైనర్ డామ్ కెనాల్ అనేది కరీంనగర్కి. సో ఈ విధంగా కెనాల్ ఇరిగేషన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినాక దానికి సంబంధించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఛాలెంజెస్ గురించి చెప్తే సరిపోతుంది. సో అడ్వాంటేజెస్ అయితే కెనాల్ ఇరిగేషన్ వల్ల క్రాప్ ఈల్డ్ అనేది పెరుగుతుంది, డ్రాట్ రిస్క్ని తగ్గించవచ్చు, అగ్రికల్చర్ స్టెబిలైజ్ చేయొచ్చు, మల్టిపుల్ యూజెస్ ఉంటాయి. ఇరిగేషన్ కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండ్ ఆల్సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏదైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నామో దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటర్ లాగింగ్, సాయిల్ ఫెర్టిలిటీ లాస్ అవుతుంది, హై కన్స్ట్రక్షన్ కాస్ట్, మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఆల్సో లిమిటెడ్ టు ఫ్లాట్ టెరైన్ అండ్ ప్రోన్ టు ఫ్లడ్డింగ్ ఇన్ హెవీ రైన్స్. సో ఈ విధంగా కెనాల్ ఇరిగేషన్ గురించి, వెల్ ఇరిగేషన్ గురించి, రైట్. ఇంకా లాస్ట్గా మనం చెప్పుకున్నాం వెల్ ఇరిగేషన్, కెనాల్ ఇరిగేషన్, ముఖ్యంగా ట్యాంక్ ఇరిగేషన్ గురించి, రైట్. ముఖ్యంగా ట్యాంక్ ఇరిగేషన్ అండ్ వెల్ ఇరిగేషన్ గురించి, కెనాల్ ఇరిగేషన్ గురించి చదువుకున్నాం. ఈ 3 గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే తెలంగాణకి సంబంధించి ఇరిగేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి, దట్టు మిషన్ కాకతీయ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ 3 అంశాలని చదువుకోండి. వీలైతే మిషన్ కాకతీయతో ఇంటర్లింక్ చేసుకొని చదువుకోండి. తెలంగాణలో హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ ఏ విధంగా ఉంది, హస్తకళల రంగం తెలంగాణలో ఏ విధంగా ఉంది అనే అంశాన్ని చూద్దాం. సో మోస్ట్లీ మనందరికీ తెలుసు, మోస్ట్లీ జిఐ ట్యాగ్స్లో చాలా వరకు హ్యాండీక్రాఫ్ట్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేసు హ్యాండీక్రాఫ్ట్స్ ఇస్తే ఆ అంశాలు ఏంటో ఒక ట్రీ డయాగ్రామ్ లాగా వేస్తూ చెప్పేయండి. నిర్మల్ ఆర్ట్వేర్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా నిర్మల్ వుడెన్ టాయ్స్ అవ్వచ్చు, అదేవిధంగా నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ ఫర్నిచర్, చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్, సిద్దిపేట గొల్లబొమ్మ శారీలు, సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట గోల్డ్ జ్యువెలరీ, గద్వాల్ కొత్తకోట శారీసు, బిద్రీ వేరు, బంజారా నీడిల్ క్రాఫ్ట్, బ్రాంజ్ స్టాట్యూస్ అవ్వచ్చు, తెలియా రుమాల్ అవ్వచ్చు, టోక్రా మెటల్ క్రాఫ్ట్, లేస్ ఆర్ట్. సో ఈ విధంగా ఒక ట్రీ డయాగ్రామ్లా వేసుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ టాయ్స్ గురించి చెప్పాను, రైట్. అదేవిధంగా సిద్దిపేట గొల్లబామ శారీస్ గురించి, సిల్వర్ పెలిగ్రీ గురించి, రైట్. అదేవిధంగా నారాయణపేట గోల్డ్ జ్యువెలరీ, గద్వాల్ కొత్తకోట శారీస్, బిద్రీ వేరు, బంజారా నీడిల్ క్రాఫ్ట్, బ్రాంజ్ స్టాట్యూస్, తెలియా రుమాలు, డోక్రా మెటల్ క్రాఫ్ట్, లేస్ క్రాఫ్ట్. ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి జస్ట్ టీ డయాగ్రామ్గా వేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని మళ్ళీ దాని గురించి సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ రావద్దు. సో ఇఫ్ ఇన్ కేసు ఒక్కొక్క అంశం గురించి అడిగితే రాయండి కానీ, బట్ మోస్ట్లీ హ్యాండీక్రాఫ్ట్ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఫేస్ చేస్తున్నాయి అవి చెప్పమంటారు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యలు ఏంటి అని అడుగుతారు. సో లాస్ట్కి వీలైతే వే ఫార్వర్డ్ గురించి అడుగుతారు, రైట్. ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయంటే ఫైనాన్స్ యాక్సెస్ అనేది తక్కువగా ఉంది. సో లిమిటెడ్ యాక్సెస్ టు లోన్స్ అండ్ క్రెడిట్ స్మాల్ బిజినెసెస్. సో చాలా వరకు క్రెడిట్ సదుపాయాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి, అది కూడా ఇన్ఫార్మల్గానే వస్తున్నాయి. మనీ లెండర్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్, మౌలిక వస్తువులు అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మార్కెట్ రీచ్, మార్కెట్ యాక్సెసిబిలిటీ, మార్కెట్ అనుసంధానత అనేది చాలా తక్కువగా ఉంది. అవుట్డేటెడ్ టెక్నాలజీ, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ఈవెన్ టెక్నాలజీ పరంగా కూడా చాలా వరకు అవుట్డేటెడ్గా ఉండడం జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్, ఈవెన్ ఉత్పత్తులు జరుగుతున్నాయి కానీ నాణ్యత లోపాలు ఎక్కువగా ఉన్నాయి. స్కిల్ షార్టేజెస్, వీళ్ళకి ప్రాపర్గా స్కిల్స్ అనేవి లేకుండా సాంప్రదాయంగానే చేసుకుంటూ వస్తున్నారు. దీనివల్ల టైం అనేది ఎక్కువగా తీసుకుంటారు, బట్ ఆ టైంకి తగ్గట్టు డబ్బులు రావట్లేదు. అండ్ ఆల్సో కాంపిటీషన్, మెయిన్గా చైనా వంటి వస్తువులతో కాంపిటీషన్ ఎక్కువగా ఎదురవుతుంది. అండ్ ఆల్సో పాలసీ అడ్డల్స్ అవ్వచ్చు, ఎకనామిక్ వల్నరబిలిటీ వల్ల హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ అనేది చాలా వరకు సమస్యలని ఎదుర్కోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక పథకాలు అయితే తీసుకొచ్చింది. ఏంటి ఆ ప్రభుత్వ పథకాలు అంటే మెయిన్గా స్ఫూర్తి స్కీమ్, సో ట్రెడిషనల్ ఇండస్ట్రీ స్కీమ్కి సంబంధించి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ సపోర్ట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అండ్ క్లస్టర్స్. సో అదేవిధంగా జిఐ ట్యాగ్గా ఇవ్వడం జరుగుతుంది, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. సో ఈ విధంగా అనేక పథకాలు తీసుకొచ్చి ఈ హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ని ఆదుకోవడం జరుగుతుంది. అయితే
దీనికి వే ఫార్వర్డ్ ఏ విధంగా సూచించాలి అంటే ఇక్కడ ఏవైతే అంశాలు చెప్పామో వాటిని పాజిటివ్గా చెప్తే సరిపోతుంది. ఫైనాన్సింగ్ యాక్సెస్ లేదు, సో మోస్ట్లీ క్రెడిట్ ఫెసిలిటీస్ అందట్లేదు. వీళ్ళని ఫార్మల్ ఎకానమీలకు తీసుకొచ్చి ప్రాపర్గా క్రెడిట్ ఫెసిలిటీస్ అందించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ యాక్సెసిబిలిటీ లేదు, మార్కెట్ యాక్సెసిబిలిటీని అందించాలి. దీనికి సంబంధించి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. వీలైతే చిన్న చిన్న ఎగ్జిబిషన్ లాగా ప్రభుత్వమే ఏర్పాటు చేసి వీళ్ళకి సంబంధించినటువంటి ఇది చేయాలి. అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందించే విధంగా ఇది చేయాలి. స్కిల్ షార్టేజెస్ ఉన్నాయి, వాటిని కూడా స్కిల్ని ఎన్హాన్స్ చేసేటట్టు పిఎం విశ్వకర్మ యోజన లేకపోతే స్కిల్ ట్రైనింగ్ ఇటువంటివన్నీ చేయాలి. ఎకనామిక్ వల్నరబిలిటీ ఎక్కువగా ఉంది, పాలసీ హర్డల్స్ ఎక్కువగా ఉన్నాయి, సో పాలసీ హర్డల్స్ని తీయాలి. రైట్. అదేవిధంగా అంతర్జాతీయ వస్తువులతో ముఖ్యంగా చైనా వస్తువులతో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే దానికి ధీటుగా ఈ వస్తువుల యొక్క ప్రమోషన్ పెంచాలి. అవుట్డేటెడ్ టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని ఎన్హాన్స్ చేయాలి. ఈ విధంగా హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ని డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పొచ్చు. రైట్. ఇకపోతే తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి అంశం గురించి మనకి సిలబస్లో డైరెక్ట్గా ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం హైదరాబాద్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకు అడగడానికి ఎక్కువగా ఉంది. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని ఎందుకంటారు? రైట్. అదేవిధంగా హైదరాబాద్ని టూరిస్ట్ హబ్ అనేసి, సో ఈ విధంగా డైరెక్ట్గా ఈ అంశాల గురించి అడుగుతూ ఇవ్వచ్చు. హైదరాబాద్ టూరిస్ట్ హబ్ అంటే ఏ అంశాల గురించి చెప్తాం? సో ఏవైతే టూరిస్ట్కి సంబంధించినటువంటి డెస్టినేషన్స్ ఉన్నాయో ఆ అంశాలన్నిటి గురించి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ పరంగా ప్లేసెస్ ఉన్నాయి, మ్యూజియంస్ అవ్వచ్చు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి ప్లేసులు ఉన్నాయి. రైట్. అదేవిధంగా డివోషనల్కి సంబంధించినటువంటి ప్లేసులు ఉన్నాయి. సో ఈ విధంగా హైదరాబాద్లో టూరిస్ట్కి సంబంధించినటువంటి అభివృద్ధి చాలా వరకు చేయొచ్చు. సో ఈ విధంగా హైదరాబాద్ని టూరిస్ట్ హబ్గా కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి ఏ అంశాలు దోహదం చేశాయి, దానికి సంబంధించినటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏంటి, దానికి ఎదురవుతున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనే అంశాన్ని చూసుకోవాలి. అదేవిధంగా గ్లోబల్ సిటీ, హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా కూడా చెప్పడం జరిగింది. సో దీనికి ఇంటర్లింక్ చేసుకొని వీలైతే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిఎస్డిపి అవ్వచ్చు, రంగారెడ్డి జీడిడిపి అవ్వచ్చు, రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, వీటన్నిటిని కంపారిజన్ చేస్తూ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఫార్మాసిటికల్ రంగం అభివృద్ధి అవ్వచ్చు, సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క వృద్ధి కావచ్చు. రైట్. ఇటువంటి అన్ని అంశాల గురించి చెప్తూ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఖచ్చితంగా ఎదుగుతుంది. సో దానికి ఎగ్జాంపుల్గా చెప్తూ వీలైతే దానికి సంబంధించి ఛాలెంజెస్ రాస్తే సరిపోతుంది. ఇకపోతే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే దీని యొక్క అఫీషియల్ నేము జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్. దీని యొక్క లెంత్ ఎంతంటే అరౌండ్ 158 కిలోమీటర్స్. ఇది 8 లైన్ ఎక్స్ప్రెస్ వే. ఇట్ ఎన్సర్క్లింగ్ హైదరాబాద్, డిజైన్ ఫర్ 120 km/h. సో ఇది మేజర్గా గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటట్టు తయారు చేయడం జరిగింది. సో దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉండటం జరిగింది. సో ఏ ఏరియాస్ కవర్ చేసి అంటే హైటెక్ సిటీ, అటు నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ ఎస్టేట్స్, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, గేమ్స్ విలేజ్, హార్డ్వేర్ పార్క్. సో ఈ విధంగా రింగ్ రోడ్ అనేది కవర్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఓపెన్ 124 kilometers ఔటర్ రింగ్ రోడ్ ఓపెన్ బై December 2012. సో 2012లోని ఔటర్ రింగ్ రోడ్ని ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇది దీని యొక్క కనెక్టివిటీ నేషనల్ హైవేస్తో ఎలా ఉంటుందంటే నేషనల్ హైవే 44, 65, 161, 765, 166 కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఈజీ యాక్సెస్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు నిజామాబాద్ టు ఆదిలాబాద్. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్ళామంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి అటు నిజామాబాద్, ఆదిలాబాద్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో దీని యొక్క డెవలప్మెంట్ ఎవరు చూసుకుంటారంటే ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ బై హుడా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు, వితౌట్ స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్. సో స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఔటర్ రింగ్ రోడ్ అంతా కూడా హుడానే చూసుకుంటుంది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళే. సో ఇన్ December 2022 తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్డ్ మానిటైజేషన్ వయా TOT మోడల్. సో ఈ TOT మోడల్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ దీన్ని మానిటైజ్ చేయడం కూడా ప్రారంభించింది. రైట్. ఇదే విధంగా మెట్రోకి సంబంధించి యాక్చువల్లీ మనకి సిలబస్లో ఔటర్ రింగ్ రోడ్డు అదేవిధంగా మెట్రోకి సంబంధించినటువంటి సమస్యల గురించి అడిగారు కాబట్టి గ్రీన్ మెట్రో గురించి కూడా ఒకసారి చూద్దాం. ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్. సో గ్రీన్ మెట్రో అంటే మెయిన్గా ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్ లైక్ రైన్ వాటర్ హార్వెస్టింగ్, రీసైక్లింగ్ ఆఫ్ 1 lakh liters డైలీ, రిడక్షన్ ఆఫ్ 10,000 tons of CO2 అండ్ ఎలిమినేషన్ ఆఫ్ 200 tons ఆఫ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఈ విధంగా గ్రీన్ మెట్రో అనేది ఉంటుంది. ఇటు సోలార్ ఎనర్జీ యూసేజ్ అవ్వచ్చు, ట్రీ ప్లాంటింగ్ అరౌండ్ డిపోట్స్ అవ్వచ్చు, రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ అండ్ యూజ్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్. సో హైదరాబాద్ మెట్రో. సో మెయిన్గా గ్రీన్ మెట్రో అంటే ఇవి చెప్తాం, ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్ ఉంటాయి అనేసి
సోలార్ ఎనర్జీని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎందుకు తీసుకొచ్చారంటే మేజర్గా ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ సమస్యను కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, లివబిలిటీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రోని తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే L&T వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో 2010 నుంచి ప్రారంభమైంది. సో దీన్ని PPP మోడల్లో బేస్ చేసుకుని వెళ్ళేది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ మెట్రో ప్లానింగ్ అనేది జరిగింది. సో దీని యొక్క నెట్వర్క్ అరౌండ్ మన హైదరాబాద్లో 70 కిలోమీటర్స్ వరకు ఉంది. అక్రాస్ 3 కారిడార్స్. కారిడార్ 1 సో మనం చూస్తాం కదా, బ్లూ లైను, రెడ్ లైను, గ్రీన్ లైన్. సో ఈ విధంగా ఈ 3 లైన్లు కలిసి అరౌండ్ 69.2 కిలోమీటర్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో GHMC ఫార్మేషన్. సో ఈ విధంగా మెట్రో అనేది కంప్లీట్ చేసాం, అవుటర్ రింగ్ రోడ్ ఇష్యూ కంప్లీట్ చేసాం. తర్వాత GHMC ఫార్మేషను, HMDA ఫార్మేషన్ గురించి కూడా మనకి అడిగారు. సో GHMC ఫార్మేషన్ 2007లో ఏర్పడింది. ఇట్ మెజరింగ్ 12 మున్సిపాలిటీస్ విత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆల్సో స్ప్రెడ్ ఆఫ్ 625 స్క్వేర్ కిలోమీటర్, 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 4 జిల్లాలు దీని పరిధిలో ఉండడం జరిగింది. అవేంటంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ పార్ట్ ఆఫ్ సంగారెడ్డి. మన గ్రూప్ 1 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఈ పరిధిలోనే ఉన్నాయి. సో తర్వాత HMDA హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీని చూసుకుంటే ఇది 2008లో ప్రారంభమైంది. ఇట్ కవరింగ్ 7257 స్క్వేర్ కిలోమీటర్స్ స్ప్రెడ్ ఓవర్ 7 డిస్ట్రిక్ట్స్ అండ్ 1032 విలేజెస్. సో GHMC కంటే HMDA పరిధి అనేది చాలా పెద్దది. సో ఇట్ ఈస్ అ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్కి సంబంధించి CCTV సర్వైలెన్స్, టీమ్స్, హైదరాబాద్ మెట్రో రైలు డెవలప్మెంట్, IT ఇటువంటివి ఎన్నో చర్యలు తీసుకున్నారనేసి ఇక్కడ చెప్పారు. సో ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డు మెట్రోకి సంబంధించి పాజిటివ్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అనే అంశాన్ని చూస్తే, సో మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, కనెక్టివిటీ అవ్వచ్చు, రైట్, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ కూడా సేమ్ లైక్ అలానే చెప్పచ్చు. రైట్, ఈ విధంగా ఈ టాపిక్ని మనం చదువుకుంటాం. ఇష్యూ చూసుకుంటే ట్రైబల్ పాపులేషన్ గురించి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి, ముఖ్యంగా మనకి ఇండియన్ సొసైటీలో కూడా షెడ్యూల్డ్ తెగల గురించి ఉన్నాయి. ఈవెన్ జాగ్రఫీలో కూడా ట్రైబల్ పాపులేషన్ గురించి ఇచ్చాడు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చదువుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ట్రైబల్కి సంబంధించి ఇండియన్ సొసైటీలో SC, ST, ఉమెన్, మిగతా ఏ అణగారిన వర్గాల గురించి ఇచ్చినా మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా స్టేపుల్ అప్రోచ్ను వినియోగించండి. సో ఈ స్టేపుల్ అప్రోచ్ ద్వారానే ఇటువంటి అన్ని అంశాలు రాసేయచ్చు. సోషల్ ఇష్యూస్ అయితే ఎడ్యుకేషను, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, ఎక్స్ప్లాయిటేషను, వల్నరబిలిటీ గురించి రాయాలి. టెక్నాలజీ పరంగా చూసుకుంటే యాక్సెసిబిలిటీ అండ్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి రాయండి. అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే చట్టాల యొక్క ఇంప్లిమెంటేషను, ఇంటర్ డిపార్ట్మెంట్లు, ఇంటర్ మినిస్టీరియల్ యొక్క కోఆర్డినేషన్ ఏ విధంగా ఉందనే అంశాన్ని చూసుకోవచ్చు. రైట్, అదేవిధంగా పొలిటికల్ పరంగా చూసుకుంటే రిప్రజెంటేషను, వాళ్ళకి సంబంధించినటువంటి లాస్ ఏ విధంగా ఉన్నాయి. లా పరంగా చూసుకుంటే అక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, చట్టాలు ఏమైనా ఉన్నాయా, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి చూస్తాం. తర్వాత ఎకానమీ పరంగా చూసుకుంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, రైట్, ఇది మాత్రమే కాకుండా స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్, ఇటువంటి అంశాలు చూసుకుంటే దాదాపు ఇవే ఒక 15 టాపిక్స్ అయ్యాయి కదా, 15 పాయింట్స్ అయ్యాయి. సో ఈ విధంగా ST ఇష్యూస్ని ఈ విధంగా 15 ఇష్యూస్ రాస్తే మీకంటే ఎవరు బాగా రాయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇష్యూస్ తీసుకోండి, ఎడ్యుకేషనల్గా చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు, దాన్ని ఎగ్జాంపుల్గా ఇల్లిటరసీ రేషియో చెప్పచ్చు. హెల్త్ పరంగా కూడా చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు, దాన్ని ఎగ్జాంపుల్గా మాల్ న్యూట్రిషన్ తీసుకొని చెప్పచ్చు, లేకపోతే చాలా వరకు డిసీజెస్ ఉన్నాయని చెప్పచ్చు. సోషల్ సెక్యూరిటీ కూడా చాలా వెనకబడి ఉన్నారు, ఎందుకంటే అవుట్ సైడర్స్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా అవుతున్నాయి, ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ అవుతున్నాయి, ప్రాపర్గా రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ ఉండట్లేదు అనేసి. సో వల్నరబిలిటీ కూడా దానికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు కదా, రైట్. అదేవిధంగా లా పరంగా చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవితాలు అలానే ఉన్నాయి. పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది, ఈవెన్ పొలిటికల్ అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే వాళ్ళకి టెక్నాలజీ యాక్సెసిబిలిటీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అందట్లేదు. ఎన్విరాన్మెంట్ ఎకానమీ పరంగా చూసుకుంటే పావర్టీ ఎక్కువగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, స్కిల్ షార్టేజెస్ ఎక్కువగా ఉన్నాయి, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా లేదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు, ఇంటర్ డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అటు ట్రైబల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంటు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, సో ఈ మూడింటికి సంబంధించి ప్రాపర్గా కోఆర్డినేషన్ అనేది ఉండట్లేదు. సో ఈ విధంగా ట్రైబల్ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు కదా. సో ఈ విధంగా
రాస్తే సరిపోతుంది. రైట్, అయ్యో అర్థమైంది అనుకుంటున్నా. తెలంగాణలో ట్రైబల్ పాపులేషన్ ఏ విధంగా ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, ఇటువంటి అన్ని అంశాలని చూసుకోండి. రైట్, ముఖ్యంగా చూసుకుంటే ఇండియాలో ట్రైబల్ పాపులేషన్ 8.9% ఉంది. వీళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్, వీళ్ళ యొక్క ఛాలెంజెస్ మేజర్గా ఈ అంశాలు ఆల్రెడీ అన్నీ చెప్పాను కాబట్టి మళ్ళీ ఇంకా చెప్పాల్సిన పని లేదు. సో ప్రత్యేకంగా పీవీటీజీస్ గురించి చదువుకోండి, పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గురించి. సో మోస్ట్ డిసడ్వాంటేజ్ అండ్ మార్జినలైజ్డ్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో ఇట్ ఈస్ రికమెండెడ్ బై దేబర్ కమిషన్ 1973లో దేబర్ కమిషన్ చెప్పడం జరిగింది. సో 1975 నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. అరౌండ్ ఇండియాలో 75 వరకు పీవీటీజీస్ ఉన్నాయి. సో ఈ పీవీటీజీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గుర్తుపెట్టుకోండి. సో అసలు పీవీటీజీగా గుర్తించాలంటే ఏ అంశాలు తీసుకుంటారంటే హోమోజీనియస్ గ్రూప్ అయి ఉండాలి, అండ్ ఆల్సో స్మాల్ పాపులేషన్, తక్కువ జనాభా అయి ఉండాలి, ఐసోలేటెడ్గాను, రిటర్న్ లాంగ్వేజ్ ఏమీ లేకుండా, సింపుల్ టెక్నాలజీ, స్లోవర్ రేట్ ఆఫ్ చేంజ్ ఉంటే వాళ్ళని పీవీటీజీగా గుర్తించడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం కొన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చింది. అవి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, అండ్ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ త్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో వీళ్ళకి సంబంధించి కీ పాలసీస్ చూసుకుంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీము, అండ్ ఆల్సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీము, నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ టాప్ క్లాస్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్, అండ్ ఆల్సో నేషనల్ ఫెలో స్కీమ్ అవార్డెడ్ త్రూ సెలక్షన్ ప్రాసెస్, అండ్ ఆల్సో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అనేవి కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా జనజాతీయ గౌరవ దివాస్ను కూడా ఏర్పాటు చేశారు. ఈవెన్ పిఎం జనజాతీయ యోజనను కూడా తీసుకురావడం జరిగింది. రైట్, ఇంకా ఎకానమీ పరంగా చూసుకుంటే ట్రైబల్ ఇష్యూస్కి సంబంధించి కీ గవర్నమెంట్ ఇష్యూస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ చూస్తే మల్టీ సెక్టోరల్ స్కీమ్స్ లైక్ గ్రాంట్స్ వేస్తున్నారు. 275 క్లాస్ 1 ప్రకారము ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్, అండ్ ఆల్సో డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీస్, టార్గెటెడ్ స్కీమ్స్ అనేవి వచ్చాయి. ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన అనేది తీసుకొచ్చారు. ఇది ప్రత్యేకంగా మోడల్ విలేజ్ డెవలప్మెంట్ ఫర్ ట్రైబల్స్గా చేశారు. అండ్ ఆల్సో లైవ్లీవుడ్ అండ్ ఎకనామిక్ సపోర్ట్ కోసం ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్ చేశారు, ముఖ్యంగా ట్రైబల్స్లో స్కిల్ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేసేటట్టు. రైట్, ఇది మాత్రమే కాకుండా వెంచర్ క్యాపిటల్ ఫండ్ను కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి తీసుకొచ్చారు. లాజిస్టింగ్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ కోసం ఎన్ఎస్టీఎఫ్డిసిని ఏర్పాటు చేశారు. వీళ్ళకి సంబంధించి కీ ఏజెన్సీస్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఆల్సో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. సో వీళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు గుర్తుపెట్టుకుని లేకపోతే లేదు. సో జస్ట్ మీరు ఏదైనా కోట్ చేసేటప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని రాయండి. అదేవిధంగా పెసా చట్టాన్ని కూడా రాస్తే రాయొచ్చు, పంచాయతీస్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ యాక్ట్. రైట్, ఈ విధంగా రాస్తే మీకు సరిపోతుంది. సో మేజర్గా ఇందాక ఏదైతే స్టేబుల్ అప్రోచ్ చెప్పానో ఆ అంశాలు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఈ అంశాన్ని రాసేయచ్చు. సో ఈ తక్కువ టైంలో మనం ఈ అప్రోచ్ని ఫాలో అవ్వడమే కరెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు చదవకపోతే, మీరు చదివారంటే ఈ అప్రోచ్ని ఫాలో అవ్వకుండా మీకు అనుకూలంగానే రాయండి. రైట్, ఇకపోతే జాగ్రఫీలో లాస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకొని జాగ్రఫీని కంప్లీట్ చేసేద్దాం. సో ఇండస్ట్రీస్ ఆఫ్ తెలంగాణ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. సో ఇండస్ట్రియల్ సెక్టార్స్ లైక్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్, క్వాటర్నరీ సెక్టార్, ఈ 4 సెక్టార్స్ ఉంటాయని తెలుసు కదా. సో ముఖ్యంగా తెలంగాణలో షుగర్ ఇండస్ట్రీ అనేది చూస్తే పంచదార పరిశ్రమ గురించి ఒకసారి చూద్దాం. సో టోటల్ షుగర్ ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయి మన తెలంగాణలో అంటే దాదాపు 12 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఏంటంటే ఆ ఫ్యాక్టరీస్ అంటే మధుకాను, గాయత్రి, ఇటువంటి అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టరీస్ గురించి ఎక్కువగా రాయొద్దు, జస్ట్ 12 ఫ్యాక్టరీస్ ఉన్నాయి అని చెప్తే సరిపోతుంది. ఇందులో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1937లో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని గురించి జస్ట్ కోట్ చేయండి సరిపోతుంది. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1937లో ఒక షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. సో అది ఏషియాలోనే పెద్ద ఫ్యాక్టరీ అప్పుడు కాలంలో చెప్పండి. రైట్, ఈ విధంగా కోట్ చేస్తే చేయండి, బట్ లేకపోతే లేదు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇఫ్ ఇన్ కేస్ షుగర్ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైనా అంశాలు ఇస్తే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, లేకపోతే దానికి ఎదురవుతున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి. సో మోస్ట్లీ రెమ్యూనరేటివ్ ప్రైజ్ అనేది షుగర్ కేన్కి, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ అనేది షుగర్ కేన్కి ఇవ్వడం జరిగింది. సో ఎందుకు అసలుకి ఇచ్చారు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. అదేవిధంగా బయోఫ్యూయల్కి సంబంధించి షుగర్ ఇండస్ట్రీకి మధ్య కోరిలేషన్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాలు చూస్తాం. తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తెలంగాణలో ఏ విధంగా ఉందని చూస్తాం. సో అసలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, ముఖ్యంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తెలంగాణలో ఎన్ని ఉన్నాయని చూస్తే 67 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గ్రాంటెడ్ టు తెలంగాణ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పర్మిషన్ ఫర్ ఓన్లీ 7 SEGs. సో ప్రజెంట్ ఎన్ని అవుతున్నాయంటే 7 SEGs ఉన్నాయి. ప్రపోజల్ ఫర్ SEG ఇన్ మహేశ్వరం
dropped due to electronics manufacturing cluster. And also ITSEZ Rai Durgam Knowledge Hub proposed 3.6 acres with an investment of 823 acres. సో 67 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నా. సో ప్రస్తుతం 7 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎస్సీజీలోనే ఐటీకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి హబ్స్ వీటిని కూడా కోట్ చేస్తూ రాసేయండి, సరిపోతుంది. సో ముఖ్యంగా ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ అంశాలను ఫోకస్ చేస్తూ జస్ట్ వీటిని ఎగ్జాంపుల్గా కోట్ చేస్తే సరిపోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ తక్కువ టైంలో ఏమీ రాకపోతే జస్ట్ సిగ్నిఫికెన్స్ గురించి, ఛాలెంజెస్ గురించి, సో ఈ ఛాలెంజెస్కి అనుకూలంగా వే ఫార్వర్డ్ గురించి చెప్పండి. సో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీ చూసుకుంటే 1958-59లో మంచిర్యాల్ సిమెంట్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం లైమ్ టౌన్స్ ట్రాన్స్పోర్టెడ్ వయా రోప్వే, వీటన్నిటిని కూడా ఈ విధంగా ఇచ్చేశారు. అండ్ ఎంసీసీని రీనేమ్ చేశారు కంటిన్యూస్ సిమెంట్ ప్రొడక్షన్. సో అదేవిధంగా తెలంగాణలో సిరమిక్ ఇండస్ట్రీ కూడా చాలా గట్టిగానే ఉంది. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అనేది తెలంగాణలో ఎక్కువగా ఉంది. సో తెలంగాణ హైదరాబాద్ని ఫార్మాసిటికల్ హబ్గా కూడా పిలుస్తారు. హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ నోన్ యాజ్ ఇండియాస్ క్యాపిటల్ ఫర్ బల్క్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్. సో ఈ విధంగా ఫార్మాసిటికల్ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి తెలంగాణలో ఏ విధంగా ఉంది అని అడుగుతారు. సో ఈ విధంగా అడిగినప్పుడు ఈ అంశాలను కోట్ చేస్తే సరిపోతుంది. సో తెలంగాణ హైదరాబాద్ని ఫార్మా క్యాపిటల్గా పిలుస్తారు, ఎందుకంటే బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్స్ ఎక్కువగా ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది. ఇట్ ఈస్ హోమ్ టు ఓవర్ 600 లైఫ్ సైన్సెస్ కంపెనీస్. దాదాపు 600 లైఫ్ సైన్స్ కంపెనీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇట్ ఈస్ అ కంబైన్డ్ వాల్యూ ఆఫ్ $50 billion అండ్ కాంట్రిబ్యూటింగ్ 35% ఆఫ్ ఇండియాస్ ఫార్మాసిటికల్ ప్రొడక్షన్. దాదాపు ఇండియాలో ఫార్మాసిటికల్ ప్రొడక్షన్కి సంబంధించి తెలంగాణ నుంచే 35% వెళ్తున్నాయి. అండ్ ఆల్సో 600 లైఫ్ సైన్స్ కంపెనీస్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. దాని యొక్క వర్త్ ఎంత ఉందంటే $50 billion ఉంది. సో జీనోమ్ వ్యాలీ అనేది కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షణగా నిలుస్తుంది. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ బయో క్లస్టర్ హౌసింగ్ 200 కంపెనీస్, లైఫ్ సైన్సెస్ కంపెనీస్కి సంబంధించి. ద స్టేట్ ఈస్ ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ద ఫార్మాసిటికల్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఇండెక్స్. సో లీడ్స్ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్రం సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ ఆల్సో హైదరాబాద్ యాజ్ ఎ ఫార్మాసిటీ శాంక్షన్డ్ బై ద గవర్నమెంట్ ఎక్స్పెక్టెడ్ టు ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫార్మాసిటికల్ క్లస్టర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు జీడిమెట్ల సైడ్ వచ్చారనుకోండి, ఇక్కడ చాలా వరకు ఎక్కువగా ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను రాస్తున్న దుండిగల్లో కూడా సేమ్ లైక్ మోస్ట్లీ ఫార్మాసిటికల్ సెక్టర్ ఎక్కువగా కనిపిస్తాయి. సో పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనకి ఫార్మాసిటికల్ రంగంలో 64,000 crores ఉంది, 64,000 కోట్లు. అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ చూసుకుంటే 4.2 lakh ఉంది. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అందిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, రైట్. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వస్తుంది, ఫార్మాసిటికల్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. సో ఇది ఇండియాకి మంచి పేరు, తెలంగాణకి కూడా మంచి పేరే. సో మేజర్గా ముచ్చెర్ల రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ విత్ ఫార్మా యూనివర్సిటీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ కమింగ్ అప్. సో ఇవన్నీ కూడా ముందున్న అంశాలుగా చెప్పుకోవచ్చు, రైట్. ముఖ్యంగా తెలంగాణలో అయితే హెట్రో డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అరబిందో ఫార్మా అవ్వచ్చు, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, రైట్. ఈ విధంగా తెలంగాణలో ఫార్మాసిటికల్ రంగం ఉంది. సో తర్వాత అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ఐటీ సెక్టర్కి సంబంధించి చదువుకోవాలి. సో తెలంగాణలో ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అయిందనేసి. సో 2013లో ITIR ఎయిమ్డ్ టు 2.19 trillion ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్రియేటింగ్ ఆల్సో 15 lakh జాబ్స్ తీసుకురావాలని తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఐటీకి సంబంధించి అనేక డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏమి ఉన్నాయంటే చూద్దాం. సో హైఫై గేమింగ్ అండ్ యానిమేషన్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, తెలంగాణ స్టేట్ డేటా సెంటర్, T-Scan. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా కోట్ చేయండి. ఈ ప్రొక్యూర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, T-Works, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు, డిజిటల్ తెలంగాణ సెంటర్స్, T-Wallets. సో ఈ విధంగా ఈ అంశాలన్నీ పరిశీలిస్తే T-Hub తెలంగాణలో ఐటీ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలుస్తుంది. ముఖ్యంగా ఐటీ రంగం సర్వీస్ సెక్టార్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. సో అందుకనే ఐటీ సెక్టర్ కాకుండా సర్వీస్ సెక్టర్ అరౌండ్ 66% GSDPలో వాటాను కలిగి ఉందంటేనే అర్థం చేసుకోండి సర్వీస్ సెక్టర్ ఎంత ఇంపార్టెంటో. సో వీలైతే ఈ సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇది వీలైతే నేను మోస్ట్లీ మనకి ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్లో అడగడానికి స్కోప్ ఉంది. సో ఇక్కడ అంతా అడగరు, రైట్. ఈ విధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి అన్ని అంశాలని కవర్ చేయడం జరిగింది. సో ఈ తక్కువ టైంలో అన్ని అంశాలని కవర్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే నాకు కూడా టైం తక్కువగా ఉంది. ఈవెన్ నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ మీకు క్లాసులు చెప్పాల్సి వస్తుంది. అటు తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి ఈరోజు. సో కొంచెం మీకు మ్యాటర్ తక్కువైనా
వీటిని చూసుకొని వెళ్ళండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చదవకపోతే ఈ అంశాలు చూసి వెళ్తారనే ఉద్దేశంతోనే చెప్తున్నా. సో మీ అందరికీ ఇది చాలా వరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. మళ్ళీ తెలంగాణ హిస్టరీని మనం కంప్లీట్ చేద్దాం. అయితే యాక్చువల్లీ నాకు కొంచెం టైం సెట్ అవ్వలేదు. సో వీలైతే మీరు ఫ్లడ్స్ గురించి చదువుకోండి. ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ గురించి, అసలు వరదలు ఎందుకు సంభవిస్తాయి, దానికి గల రీజన్స్ ఏంటి, రైట్. అదేవిధంగా సో దానికి సంబంధించి మెజర్స్ ఏం తీసుకుంటున్నారు, అటు ఎప్పుడైనా ఇటువంటి అంశాలు ఇస్తే స్ట్రాటజిక్ మెజర్స్ ఏంటి, నాన్ స్ట్రాటజిక్ మెజర్స్ ఏమేమి తీసుకుంటున్నారు అని చదువుకోండి. సో లాస్ట్గా చూసుకుంటే క్లౌడ్ బస్ట్ గురించి కూడా చదువుకోండి. సో కుండపోత వర్షాల గురించి, అసలు కుండపోత వర్షాలు అంటే ఏంటి, సో ఇవి ఏర్పడడం వల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ ప్రభావం ఉంటుంది, సో వీటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు, ఇటువంటి అంశాల గురించి చదువుకోండి, రైట్. సో టైం కన్స్ట్రెంట్ వల్ల చెప్పలేకపోతున్నా. సో ఈ రెండు అంశాల గురించి ప్రత్యేకంగా చదువుకోండి, రైట్.